అంగన్వాడీలో ఆటపాటలు. నమస్కారం. మేము వారానికి 3 రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం, బుధవారం మరియు శుక్రవారం రోజుకి 45 నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము. ఇందులో హాజరు, పునశ్చరణ, అభినయ గేయాలు, కథలు, సంఖ్యలు, అక్షర పఠనం మరియు హోంవర్క్ ఉంటాయి. మనం వారానికి 3 రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం చేయబోయే కృత్యాల గురించి తెలుసుకుందాం. హాజరు. పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ప్రెజెంట్ టీచర్ అని చెప్పమని చెప్పాలి. తరువాత పిల్లలను చేతి రుమాలను పట్టుకునే కృత్యం చేయించండి. ఉదాహరణకు, టీచర్ చేతిలో రుమాలు ఉంటుంది, మీరు దూకి ఆ రుమాలు పట్టుకోవాలి. తర్వాత శుక్రవారం మనం ఏ కృత్యం చేశాము మరియు శనివారం అమ్మ ఏ కథ చెప్పింది, దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి. తర్వాత అందుబాటులో ఉన్న వస్తువుల నుండి చిన్న మరియు పెద్ద సంఖ్యలను గుర్తించండి. తర్వాత పొద్దున మనము లేవాలి అనే బాలగేయం పిల్లల చేత పాడించాలి. తరువాత క్రమంలో పెట్టడం నేర్పించండి. తరువాత సంఖ్యలను చదివించండి. చివరిగా హోంవర్క్ తనిఖీ చేయండి. బుధవారం రోజు చేసే కృత్యాలు. హాజరు. పిల్లలను వారు వంతు వచ్చినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి నమస్కారం టీచర్ అని చెప్పమని చెప్పాలి. తరువాత బాటిల్ బౌన్స్ యాక్టివిటీని పిల్లలతో చేయించండి. ఉదాహరణకు, కొంచెం నీరు నింపిన బాటిల్ని తీసుకుని దానిని విసిరి నిలబడేలా చేయండి. తరువాత సోమవారం మనం ఏ కృత్యం చేశాము, దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి. తరువాత మీ కుటుంబంలో ఎవరు ఉన్నారు, ఈ అంశంపై పిల్లలతో మాట్లాడండి. తరువాత పిల్లలకు కథ చెప్పండి. కథ తరువాత మీకు కథ ఎందుకు నచ్చింది, కథ ఆధారంగా సరళమైన మరియు కష్టమైన ప్రశ్నలు కూడా అడగండి. తరువాత ఈ సంబంధాన్ని ఏమంటారో కృత్యాన్ని పూర్తి చేయండి. ఉదాహరణకు, పిల్లలను అడగండి, మీరు అమ్మా నాన్నని ఏమని పిలుస్తారు, నాన్న యొక్క నాన్న, నాన్న చెల్లి, అమ్మ చెల్లెలు, నాన్న సోదరుడు మొదలైన వాటి గురించి అడగండి. తరువాత పదాలను చదవండి. చివరిగా చిన్న వస్తువుకు నలుపు మరియు పెద్ద వస్తువుకు గోధుమ రంగు వేయమని హోంవర్క్ ఇవ్వండి. శుక్రవారం రోజు చేసే కృత్యాలు. హాజరు. పిల్లలు వారు వంతు వచ్చినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పమని చెప్పాలి. తరువాత రంగుల కృత్యాన్ని చేయించాలి. ఉదాహరణకు, ఎరుపు ఎరుపు ఎరుపు, ఎరుపు రంగును ఎవరు ధరించారు, అతను తన స్థానంలో నిలబడి హుర్రే అంటాడు. తర్వాత బుధవారం మనం ఏ కృత్యం చేశాము, దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి. తరువాత వర్గీకరణం చేయించండి. పండ్లు, పువ్వులు, కూరగాయలు, కార్డులను వేరు చేయడం వంటివి. తరువాత నేను చిలుకను అనే బాలగేయాన్ని పాడించండి. తరువాత సంఖ్యలు మరియు వస్తువులను సరిగ్గా జత చేయడం నేర్పండి. తరువాత సంఖ్యలను చదివించండి. చివరిగా హోంవర్క్ తనిఖీ చేయండి. మీరు మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ధన్యవాదాలు.